హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఓట్స్ తో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చండి. అలాగే వెయిట్ లాస్ డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసిద్దాం. ముందుగా స్టవ్ పైన ఉన్న కడాయిలో 1 కప్పు వరకు పాలనైతే పోసుకోండి. తర్వాత దీంట్లోకి 1.5 కప్పుల వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు ఓట్స్ అయితే వేసుకోవాలండి. ఓట్స్ ని వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 4 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి. 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఓట్స్ అయితే 80% వరకు అయితే కుక్ అయింది. ఇలా ఓట్స్ కుక్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ ని అయితే వేసుకోవాలి. కోకో పౌడర్ ని వేసిన వెంటనే ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కోకో పౌడర్ ని వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఓట్స్ ఇలా చక్కగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఓట్స్ కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక దీంట్లోకి 2 టీ స్పూన్ వరకు హనీని వేసుకోవాలి. ఇక్కడ మీరు తినే స్వీట్నెస్ ని బట్టి హనీని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 20 నిమిషాల ముందే నానబెట్టుకున్న చియా సీడ్స్ ని 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసి మీకు నచ్చిన ఫ్రూట్స్ తో గానీ లేదా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ చియా మిక్స్ అయితే రెడీ అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.